నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ బీజేపీ కార్యకర్త చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఢిల్లీ ఎలక్షన్స్ గురించి అందరిలోనే ఒక రసవత్రం అనేది క్రియేట్ అయింది. మరి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరి సార్‌తో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. సార్, ఢిల్లీలో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. అయితే దీనికి నిర్మలా సీతారామనే ప్రధాన కారణం అని అంటున్నారు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? ఊరినే మన ఎవరో పేరు మనకి ఇష్టమైన పేర్లు ప్రధాన కారణం మోడీ ప్రధాన కారణం అంతే అక్కడ. మోడీ 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 యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక పైన మోడీ ఉన్నంతకాలం ప్రజల్లో ఏంటంటే పైన మోడీ ఉన్నాడు, కింద ఎవరు ఉన్నా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ చూసుకుంటాడు, మోడీ నిజాయితీ ప్రభుత్వం నడుస్తుంది అనే ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో బాగా భారతదేశ ప్రజల్లో ఏర్పడిపోయింది. ఇక్కడ మోడీ ప్లస్ బీజేపీ గెలుపు అంట కన్నా కూడా నేను బీజేపీ 50% గెలుపు, మోడీ ప్రభావం, 10 ఏళ్ళు పరిపాలన, అన్ని కారణాలను ప్రజల్లో బీభత్సమైన వ్యతిరేకత కేజ్రీవాల్ మీద, కేజ్రీవాల్ ఆగ్రహం. ఇతను మోసం చేసి వచ్చాడు రాజకీయాల్లోకి నేను అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తాను, పారదర్శకమైన ప్రభుత్వం ఇస్తాను, సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను, పెద్ద పెద్ద కార్లు కూడా నాకు సెక్యూరిటీ అవసరం లేదు, సింపుల్ వ్యాగనార్ బండిలో వెళ్తాను నేను ఇలా అని చెప్పి మొదటి గెలిచినాక 3 నెలలు వ్యాగనార్లో తిరిగాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏంట్రా పరిస్థితి అంటే ఒక 50 కోట్ల విలువ చేసే బిల్డింగ్ కట్టుకున్నాడు తనకి. అంటే ప్రజలకి ఏమో అక్కడ మురిగుంటలు, డ్రైనేజ్ వాటర్లో కలిసిపోతుంది, చెత్త చెదారం, అసలు రోడ్లు సరిగ్గా లేవు, పొల్యూషను, వాటర్ స్కేర్సిటీ, జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే వాటి కోసం కానీ తన యొక్క శేషబాలు ఫారిన్ కార్సు ప్రజలు చాలా అంటే ఎందుకు అంత ఆగ్రహం అంటే మామూలుగా రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, కానీ ఇది నేను ఒక ప్రత్యేక డిఫరెంట్ రాజకీయ నాయకుడిగా ఇదేదో కొత్త బ్లడ్, కొత్త రాజకీయం చేస్తాడు దేశానికి ఏదో అని నమ్మారు. ఆ నమ్మక ద్రోహం చేసేసాడు. నేను అందరికన్నా హీనుణ్ణి, మీరు నన్ను నమ్మి నేను గొప్పని నమ్మించి 6 వాళ్ళ మినిస్ట్రీలో మంత్రివర్గంలో 6 జైలు, అక్కడ ఆల్కహాల్ అవినీతి, సర్కారు సారా అవినీతి, వాటర్ అన్నీ ఎక్కడ స్కూలు అన్నింటిలో అవినీతి 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 బీభత్సమైన ప్రజలు అసహ్యత, కోపం కొద్దీ వీడికి మళ్ళీ కేజ్రీవాల్ వాడికి అధికారం ఇవ్వకూడదు, నాశనం చేశాడు దేశ ప్రధాన నగరం, క్యాపిటల్ అయిన రాజధాని అయిన దీన్ని ఇంత దౌర్భాగ్యం చేశాడు, ఇతనికి మళ్ళీ అవకాశం, ఆగ్రహం బాగా పెళ్ళుబికిన ఆగ్రహంతో 68 సీట్లు వచ్చిన వాడిని 22 సీట్లకి దింపేశారంటే ఎంత ఆగ్రహం ఉంటే దింపుతారు. అది సగం బీజేపీ మోడీ ప్రభావం అయితే, సగం అతని మీద ఆగ్రహం. సార్, ఇంకోటొచ్చేసి ఇతనికి ఏదైతే సీట్ ఉందో ఆ సీటు కాంక్ష తప్పితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దేశాన్ని ముందుకు నడిపించాలని ఒక భావన లేదు. ఎప్పుడైనా సరే తను పదవి కాంక్షతోనే రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటున్నారు. ఇది నిజమే అంటారా అసలు? 100% ముందు అసలు మూవ్మెంట్ అతను మొదలెట్టింది ఆయన అన్నా హజారే ఆధ్వర్యంలో మొదలెట్టినాక నైస్గా ఇతను అన్నా హజారేని పక్కన పెట్టి, అసలు అన్నా హజారే లేకపోతే మూమెంట్ లేదు, కానీ అన్నా హజారే ముఖాన్ని ముందు పెట్టి ఇతను వెనకాల ప్లాన్ చేసుకుంటూ రాజకీయాలకు వచ్చాడు. టక్కన ఆయన పేరు మీద వచ్చాడు. సో అతను మొదటి నుంచి రాజకాంక్ష. ఇప్పుడు ఈ ఎన్నికలు ఒక ముఖ్యమైన విషయం దీనిలో గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎన్నికలు ఈ భారతదేశ ప్రజలు ఎలా ఉన్నారు అని ఒక దర్పణం. ఈ ఇష్టం వచ్చినట్టు నరంలో నాలి కనుక నోటికొచ్చినట్టు వాగ్దానాలు చెప్పి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చెప్పి మోసం చేస్తే మీ గతి ఇంతే, మేలకి ఇలాంటి చెప్పు దెబ్బ లాంటి సమాధానం చెప్తారు ప్రజలు అనేది గుణపాఠం. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చంద్రబాబు కానీ, ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ పిచ్చి వాగ్దానాలు నొట్టికొచ్చినట్టు ఇష్టం వచ్చాడు, అది ఇస్తాం ఇది ఇస్తాం, నీకు ఎంతమంది ఉంటే అంతమంది 10 ఇష్టం వచ్చాడు వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇప్పుడేమో టాటా బై చెప్తున్నారు, అది లేదు ఇది లేదు, డబ్బులు లేవు, మేము ఇంకో సంవత్సరం కావాలి, ఇది పిచ్చి మాటలని మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ మీద ఎంత అసహ్యత ఆగ్రహం ఉన్నారో ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద కూడా ప్రజలు అదే. ఎందుకంటే ఇక్కడ అదే మోసం, కేజ్రీవాల్ ఏం మోసం చేసి వాళ్ళ పనిష్మెంట్ అనుభవిస్తున్నాడో, శిక్ష అనుభవిస్తున్నాడో, వీళ్ళు ఆల్రెడీ అలాంటి మోసం చేశారు, రేపు వీళ్ళు అదే శిక్ష అనుభవిస్తారు. ఇప్పటికే ఈ ప్రభుత్వాలకు మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఏమాత్రం విచక్షణ ఉంటే ఇప్పటికైనా ఈ బుద్ధి తెచ్చుకుని ఐ ఓపెనర్
చూసా ప్రజలు, ఢిల్లీ ప్రజలు ఎలాంటి రేపు మనకి ఇలాంటి తీర్పే వస్తుంది. మన అబద్ధాలు ఆడేసాం. అబద్ధాలు ఆడి ప్రజలు మభ్యపెట్టి ఏదో డ్రామాలోకి తీసుకెళ్ళి ఓట్లు ఎంచుకుని గెలిపించేసాం. ఈ పవన్ కళ్యాణ్ మేము 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు వ్యభిచార గృహాలు అమ్మేశారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని ఎర్రి అబద్ధం, పిచ్చి అబద్ధం, సిగ్గు లేకుండా అబద్ధం ఆడేసి అదేమో పార్లమెంట్లో పచ్చి అబద్ధం అని తేల్చినాక కూడా సారీ, నేను ఎవరో ఆఫీసర్ చెప్పిన మాట నమ్మి మాట్లాడాను అని చెప్పకుండా, సారీ కూడా చెప్పకుండా ఇంకా దాన్ని దబాయించుకుని బతుకుతున్నాడు. బీజేపీ ద్రోహం చేసింది ఆంధ్ర రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా పాసిపోయిన లడ్డూలు ఇచ్చింది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇవాళ అసలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడేసి అధికారంలోకి వచ్చారు. ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడెక్కడ. ఎక్కడ సూపర్ 6, ఎక్కడ పవన్ కళ్యాణ్ సూపర్, నువ్వు ఉండి నాకు నేనున్నాను, అది 6 అడుగుల బుల్లెట్ నేను చింపేస్తాను, పొడి చేస్తాను, జుట్టు ఎగరేసుకుని మాట్లాడావు కదా, ఎక్కడ ఇప్పుడు మాట్లాడవేంటి అని నిలదీస్తున్నారు. ఇవన్నీ రేపు ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే 2 రాష్ట్రాల్లో వీళ్ళకి కేజ్రీవాల్కి పట్టిన గతే పడుద్ది, రేవంత్ రెడ్డికైనా కూటమికైనా. ఎందుకంటే వీళ్ళు అలాగా సేమ్ అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు. కేజ్రీవాల్ 200 ఇస్తాను, అది ఇస్తాను, పంజాబ్లో చెప్పాడు, ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇచ్చిన నమ్మలు, నువ్వు ఇస్తానన్నా నమ్మలా, అక్కడేమిచ్చావు నీ అబద్ధాలు. అదే పనిష్మెంట్ డెఫినెట్గా రేపు చంద్రబాబుకి కానీ రేవంత్ రెడ్డి కానీ జరుగుద్ది. ఎన్నికలు జరిగితే ఏమి ఇంకా టైం ఉంది కనుక ఇప్పటికైనా మేలుకుని మనం చేసిన తప్పు, మనం ఇన్ని వాగ్దానాలు ఇచ్చాం, ప్రజలకి ఇన్ని చెప్పాం, నిజాయితీగా వాటి కోసం పనిచేయాలి. అంతేగాని కుంటి సాకులు చెప్తూ ఫండ్స్ లేవు, అవి లేవు, ఈ లేవు, కుంటి సాకులు చెప్పి ఎస్కేప్ అవ్వడానికి కుదరదు, ప్రజలు శిక్షిస్తారు అనేది కళ్ళు తెలుసుకోవాలి. ఇది మంచి గుణపాఠమా. భారతీయ ఓటర్సు ఎంత విశేషంతో ఉన్నారనే దానికి ఢిల్లీ ఎన్నికలు ఒక దర్పణం. సార్, ఇంకొక విషయం ఏంటంటే, అంటే కేజ్రీవాల్ గారికి ముందుగానే తెలుసా తాము ఓడిపోతాము, ఇకపై పదవి తమకి రాదు అనే ఒక సందేహం కూడా అందరిలో నెలకొంటుంది. ఎందుకు అంటే గనక ఈ ఓటమి అనేది ఎప్పుడైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో కేజ్రీవాల్ గారి ఫేస్లో ఎక్కడా కూడా ఒక భయం కానీ, లేకుంటే మనం ఓడిపోతున్నాం అనే ఒక ఆలోచన కానీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అంటే ముందుగానే గ్రహించారు ఆయన, మేము ఇంకా పదవిలోకి రామని అంటున్నారు. లేదమ్మా, భ్రమలో ఉన్నాడు. గ్రహించడం, ఓడిపోతాం ఏం కాదు, పెద్ద భ్రమలు. నిన్నటిదాకా కూడా వాళ్ళందరూ కూడా మేమే గెలుస్తాం అని భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో అబద్ధాలు ప్రజలు నమ్మేశారు పోయినసారి, ఈసారి మళ్ళీ కొత్త అబద్ధాలు ఆడతాం, వీటిని మళ్ళీ నమ్ముతారు, పాతవి మర్చిపోతారు అని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తేల్చేశారు ప్రజలు. ఆయన నువ్వు పోయినసారి అబద్ధాలను మేమే మర్చిపోలేదు, మళ్ళీ కూడా కొత్తగా నువ్వు చెప్తే ఈ నిజాలను మేమే నమ్మట్లేదు అని బుద్ధి చెప్పారు. అతనేమనుకున్నా అంటే గతంలో నమ్మించాం, 2020లో నమ్మించాం, 2015లో నమ్మించాం, 2025లో కూడా నమ్మిస్తాం అని అనుకున్నాడు. అది కాదులే, ఒకసారి మోసపోతాం, 2 సార్లు పోతాం, ఎప్పటికీ మోసపోవడానికి కాదులే నాన్న కేజ్రీవాల్, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పేసి, నువ్వేమో సామాన్యుడిని అంటావు, 50 కోట్ల విలువ చేసి ఇల్లు కావాలా నీకు,